మీలో ఎంతమంది మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం 100లో 90 మంది మీరు చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధమే ఉండట్లేదు. అవునా కాదా? ఖచ్చితంగా. ఇన్ఫ్యాక్ట్ నేనే చాలామందిని చూశాను. అండ్ నా సర్కిల్ ఇదంతా ఎందుకబ్బా, నా హెచ్ఆర్ టీంలోనే దాదాపు ఉన్న వాళ్ళల్లో సగానికి సగం బీటెక్ చేసిన వాళ్ళే. చాలా వరకు డౌట్లు వస్తాయి, అసలు ఈ బీటెక్ చేసిన వాళ్ళకి హెచ్ఆర్తో సంబంధం ఏంది? ఇప్పుడు నేనంటే ఎంబీఏ హెచ్ఆర్ చదివాను, హెచ్ఆర్ చేస్తున్నాను. సో నా క్వాలిఫికేషన్ హెచ్ఆర్, నేను చేస్తున్న జాబ్ కూడా హెచ్ఆర్. ఇప్పుడు వాళ్ళు ఏదో బీటెక్లో సిఎస్సి చదివి ఏదో కంప్యూటర్స్ చదివి హెచ్ఆర్లుగా చేస్తున్నారు. సో ఏంటి ఇక్కడ ఎడ్యుకేషన్కి మీరు చేస్తున్న జాబ్కి అసలు సంబంధం ఏముంది చెప్పండి? ఏం లేదు. అంతకాడికి చదువుకోవడం ఎందుకు? సో చాలామంది ఉంటారు బీటెక్ చదువుతారు, బ్యాంకుల్లో జాబ్ చేస్తారు. మీరు బీటెక్ చదవడం ఎందుకు, బ్యాంకులో జాబ్ చేయడం ఎందుకు? బ్యాంకులో జాబ్ చేయడమే మీ గోల్ అయితే డిగ్రీ చాలు, బీటెక్ అవసరం లేదు. వాడు ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేస్తాడు, పర్టికులర్గా బీటెక్ అని కాదు. అండ్ చాలామంది ఉంటారు బీటెక్లో ఈసీ అని, ఎలక్ట్రానిక్స్, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఇవన్నీ చదివి అక్కడ చేసే జాబ్ ఏందిరా అంటే సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడు బీటెక్ చదివిన ప్రతి ఒక్కడు బీటెక్లో సిఎస్సి అని, ఐటీ అని, ట్రిపుల్ ఈ అని, ఎలక్ట్రానిక్స్ అని ఇన్ని ఉన్నాయి క్వాలిఫికేషన్స్. సో ఇన్ని ఉంటే ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. మీరు చదివిన ఎలక్ట్రానిక్స్కి మీరు చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్కి అసలు సంబంధం ఏంది? అండ్ ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళదైతే చాలా విచిత్రం. అసలు మెడిసిన్ చదువుతారు కానీ చేసేది సాఫ్ట్వేర్ జాబ్ లేదంటే బ్యాంక్ జాబ్. నేనే చూసే ఒకరిని, నాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి చదివింది మెడిసిన్. ఆ అమ్మాయి ఏదో బ్యాంక్ ఎగ్జామ్ రాసిందంట, బ్యాంక్ ఎగ్జామ్లో క్వాలిఫై అయింది, ఇప్పుడు బ్యాంకులో జాబ్ చేస్తుంది. అంతకాడికి మెడిసిన్ ఎందుకు చదివింది? నాకు అదే అర్థం కాదు. అసలు మీరు ఏం చదువుతున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? ఏదో చదివిచ్చారు, ఏదో జాబ్ చేయాలి పేరుకి, నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి బయట అడిగితే నేను పలాంటి చేస్తున్నా అని చెప్పి చెప్పాలి కాబట్టి చెప్పాలి. సో దానికి నేను జాబ్ చేయాలి. ఏ జాబ్ అయితే ఏంటి? చాలామందిని చూస్తున్నా, బీటెక్ చదివి మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదివి బ్యాంక్ జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదివి నార్మల్ జాబులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆఖరికి కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా ఉన్నారు. అంతకాడికి మీరు అంత కష్టపడి అంత టైం వేస్ట్ చేసుకుని చదువుకోవడం ఎందుకు నాకు అర్థం కాదు. మీరు చదువుకున్నారు అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. మీరు చదువుకున్న దానికి ఫ్యూచర్లో మీరు చేసే జాబ్కి ఒక సంబంధం ఉండాలి. సో ఏ సంబంధం లేకుండా, ఏమీ లేకుండా ఏదో చదివాము ఏదో చెయ్యాలి అని చేసేవాళ్ళు అస్సలు ఒక స్టేజ్కి అయితే వెళ్ళారండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంటే మీరు ఈ విషయంలో ఫీల్ అయినా లేదు అంటే ఈ విషయంలో మీరు ఏమనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా నేను ఇది చెయ్యాలంటే ఏం చదవాలి, ఏం చెయ్యాలి అనేది ఒకటైతే పెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే రాసి పెట్టుకోండి ఒక బుక్లో, ఒక నోట్బుక్లో. నేను ఇది అవుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మా టైంలో అయితే చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అండ్ ఇంటర్నెట్ కూడా అప్పటికి అంత డెవలప్మెంట్ స్టేజ్లో అయితే లేదు, ఉంది బట్ మరి మొబైల్లో ఇంటర్నెట్ వచ్చే అంత స్టేజ్లో అయితే లేదు. అప్పటికి మేము చదువుతున్నప్పుడు అప్పుడే జస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి వచ్చాయి, ఎప్పుడు మేము డిగ్రీలో ఉన్నప్పుడు. సో అప్పటికి మాకు ఎవడు చెప్పేవాళ్ళు లేడు. చాలామంది ప్రతి ఒక్కళ్ళు చెప్పిన మాట ఏంటంటే బీటెక్ చదువు. ప్రతి ఒక్కడు ఏంటి బీటెక్, నాకు డౌట్ వచ్చి అడిగా, ఏంటి ఎందుకు బీటెక్కే చదవాలి, డిగ్రీ ఎందుకు చదవకూడదు, సీఏ ఎందుకు చదవకూడదు, బీటెక్ ఎందుకు చదవాలి అంటే సీఏ నువ్వు చేయలేవు, సీఏ నీ వల్ల కాదు. ఎందుకు కాదండి? చెప్తున్నాడు మనిషే, ఎగ్జామ్ రాసేవాడు మనిషే, చదువుతున్నాడు మనిషే, కరెక్షన్ చేసేది మనిషే. దేవుళ్ళు ఏమో వచ్చి కరెక్షన్ చేయరు, దేవుళ్ళు ఏమో వచ్చి లెసన్స్ చెప్పరు, ప్రతివాడు మనిషే. నువ్వు చేయలేవు, అది కష్టంగా ఉండిద్ది, నీ వల్ల కాదు అనగానే భయపడిపోకండి. ఎందుకు చేయలేరు అనుకోండి. అండ్ బీటెక్ ఎందుకు అంటే ఎదురింటోడు బీటెక్ చేస్తున్నాడు, పక్కింటోడు బీటెక్ చేస్తున్నాడు, మన రావు గారి కొడుకు బీటెక్ చేస్తున్నాడు, మీ మామయ్య వాళ్ళ కొడుకు బీటెక్ చేస్తున్నాడు, మీ అత్తమ్మ వాళ్ళ అమ్మాయి బీటెక్ చేస్తుంది, నువ్వు బీటెక్కే చెయ్యి. డిగ్రీ చేస్తే నీ హోదా ఏమైద్ది? మనం ఎందుకు తగ్గాలి? బీటెక్కే చేయి నువ్వు కూడా. ఏంటిది వాళ్ళు బీటెక్ చేశారని చేయాలా? ఎవడో చదువుతున్నాడని చెప్పి చదువుతున్నారా అంటే మీ బతుకు మీరు బతకట్లా, పక్కన చూసి బతుకుతున్నారు మీరు, అంతే కదా? అలాగే ఉంది. సో జాబ్ కూడా వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడంట, నువ్వెందుకు చేయకూడదు? అయింది. ఇంకా దరిద్రమైన విషయం ఏంటి అంటే
మీరు చదివిన క్వాలిఫికేషన్కి మీకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు, అది మీకు తెలుసు. బ్యాకెట్లో డబ్బులు కట్టి వెళ్తారు. ఇది అంతకంటే దరిద్రమైన విషయం అసలు. కాదు, డబ్బులు పెట్టి చదివి డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటున్నారు చూడండి, అసలు హైలైట్ అంతే. డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకుంటున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తా, మీరు ఫ్రీగా పని చేస్తున్నారు అంతే. మీరు ఇచ్చిన డబ్బులకి ఫ్రీగా పని చేస్తున్నారు, వాళ్ళు ఫ్రీగా పని చేయించుకుంటున్నారు. మీరు ఇప్పుడు మహా అయితే 1 లక్ష 2 లక్షలు ఇచ్చి జాబ్ తెచ్చుకుంటారు. వాడు మహా అయితే 3 లక్షల ప్యాకేజ్ ఇస్తాడేమో, 3 లక్షలు లేదు 4 లక్షలు లేదు మహా అయితే 5 లక్షల ప్యాకేజ్. సో వాడు మ్యాక్సిమం నోటీస్ పీరియడ్, దట్ మీన్స్ ప్రాబిషన్ పీరియడ్ అంటాడు స్టార్టింగ్. సో ఆ ప్రాబిషన్ పీరియడ్లో ఉన్నప్పుడు మీ పెర్ఫార్మెన్స్ నచ్చలేదని, మీరు సరిగా చేయట్లేదని తీసేసేవాళ్ళు చాలామంది ఉంటారు. తీసేసిన తర్వాత మీ పరిస్థితి ఏంది? కరెక్ట్గా మీరు కట్టిన 3 లక్షలు ఎంతైతే కట్టారో అంతా మీకు శాలరీ రూపంలో వస్తుంది అంతే. మీరు ఫ్రీగా వాడి దగ్గర పని చేశారు అంతే. సో ఫస్ట్ థింగ్ ఏంది అంటే, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఉద్యోగం అంటే వాడు మనకి డబ్బులు ఇవ్వాలి, మనం వాడికి డబ్బులు ఇచ్చి అది వడ్డీకి తిప్పి మనకి ఇవ్వడం కాదు. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, మీరు చదివిన దానికి మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబే చూసుకోండి. ఏది పడితే అది చూసుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, డబ్బులు ఇచ్చి జాబ్ చేస్తున్నంతసేపు. మొన్న ఏం జరిగింది? కోవిడ్ వచ్చి అందరినీ తీసి పడేశారు. ఏం జరిగింది? అందరూ చేతులు ఎత్తేసారు. ఎప్పుడు ఉండిద్దో ఎప్పుడు ఊడిపోయిద్దో తెలియదు. సో నెక్స్ట్ జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు. మీకు ఒక క్వాలిఫికేషన్ ఉంటే, మీకు ఒక కరెక్ట్గా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ ఉంటే ఆ జాబే మిమ్మల్ని వెతుక్కుంటా ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం నేను కరెక్ట్గా చెప్తాను. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ చూసుకోండి. అండ్ మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అనేది చూజ్ చేసుకోండి. ఈ రోజుల్లో ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి అనేది చూజ్ చేసుకోవడం అస్సలు పెద్ద సమస్యే కాదు నన్ను అడిగితే. మేమంటే రోజులు కూర్చొని ఏం చేయాలి, ఇంటర్ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, ఎంబీఏ తర్వాత ఏం చేయాలి, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి ఆ టైంలో. చెప్పిన వాళ్ళు లేరు, చదువుకున్న వాళ్ళు లేరు మ్యాక్సిమం. సో ఏంటి అంటే, నువ్వేమన్నా చదువుకుంటావో చెప్పు, మేము డబ్బులు పెడతామంటారే కానీ వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియక వాళ్ళు పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో వాళ్ళని చెప్తే, మా వాడిని బీటెక్ జాయిన్ చేశా, మీరు బీటెక్ జాయిన్ చేయండి, ఈ కాలేజీ బాగుందంట, మనోళ్ళిద్దరూ ఇల్లు వస్తుంటారు అని చెప్పి అంటారు. వాళ్ళేదో వాళ్ళ కొడుకు ఉపయోగం కోసం మిమ్మల్ని వాడుకున్నట్టు చెప్తారు కానీ మీకేదో మంచి చేస్తున్నట్టు కాదు. సో రియలైజ్ అవ్వండి ఎప్పుడైనా. సో ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఫస్ట్ థింగ్, మీరు ఇంటర్ తర్వాత ఏమవుదాం అనుకుంటున్నారు అనేది ఒక గోల్ పెట్టుకోండి. సో నేను ఈ జాబ్ చేద్దాం అనుకుంటున్నా, నేను పలానా డాక్టర్ అవుదాం అనుకుంటున్నా, సో ఎంటర్ అయిపోగానే ఎంబీబీఎస్ చదవాలి. లేదు నేను ఒక ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను, సో ఇంజనీర్లో కూడా చాలా ఉంటాయండి. ఇంజనీర్ అంటే ఓన్లీ బీటెక్ అంటే సాఫ్ట్వేర్ ఒక్కటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి ఉంటాయి, అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటాయి, అండ్ రోడ్ కాంట్రాక్ట్సింగ్, ఇలాంటివి చాలా ఉంటాయి. బేసిక్గా నేను బీటెక్ కాదు, నేను బీటెక్ కాకుండానే నాకు ఇన్ని తెలుసు అంటే బీటెక్ చదివిన మీకు ఇంకా చాలా తెలిసి ఉండాలి. అండ్ ఇప్పటికీ చాలా వరకు చాలామంది చదువుకొని ఉన్నారు కాబట్టి ఏది బెటర్ ఏంది అనేది చెప్తారు. అడగండి, ఒక 10 మందిని అడిగి సలహాలు తీసుకోండి, తప్పే లేదు సలహాలు తీసుకోవడంలో. తీసుకొని ఏం చదివితే ఏం ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనేది ఒక దాంట్లో రాసుకొని దాన్ని బట్టి చేయండి. ఓకేనా? ఇలా చేస్తే మీకు ఇంకా తిరుగు ఉండదు అంతే. మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు కూడా ఉంటాడు, ఇంకా మిమ్మల్నే ఇన్స్పైర్గా చేసుకుంటాడు. వాడు నయ్యం చదువుకున్న దానికి చదువుకున్నట్టుగా జాబ్ చేసుకుంటున్నాడు, ఒక మంచి పద్ధతిలో వెళ్తున్నారు అంటారు. సో అలా ఎదగాలి మీరు కూడా. సో ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకోండి, మీ క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ అయితే తెచ్చుకోండి. సో ఏం ప్రాబ్లం లేదు. మీకు ఏమన్నా ఎలాంటి డౌట్లు ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఇలాంటి వాటికైతే నేను సాయం చేస్తాను. సో నో డౌట్, మీరైతే కాన్ఫిడెంట్గా అయితే ఉండండి. మీరైతే పక్కాగా ఏదైనా గోల్ పెట్టుకుంటే ఆ గోల్ సైడ్ వెళ్ళిపోండి అంతే, ఏం ఆలోచించద్దు. సో నా నుంచి నేను చేయదగ్గ సహాయం, నా నుంచి నేను చేయదగ్గ హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో మీరైతే ఏమన్నా డౌట్లు ఉన్నా ఏమున్నా కానీ కింద కామెంట్ చేయండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ వైల్డ్ వైబ్స్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.